నీకు ఉపయుక్తమైన గ్రహం బలహీనంగా ఉంటే దానికి బలాన్ని చేకూర్చడం కోసం రత్నధారణ. అదృష్ట రత్నం అని చెప్తున్నాం కదా. నీకు ఏ గ్రహం అయితే ఉపయోగపడతాడు. సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు మంచి రాజయోగాన్ని ఇస్తున్నాడు, కానీ కుండల్లో ఆ శుక్రుడు నీచబడి ఉన్నాడు. అంటే సపోజ్ తులాలగ్నం అనుకుందాం. తులాలగ్నానికి వ్యయంలో శుక్రుడు నీచబడ్డాడు, కానీ ఆ శుక్రుడు వల్ల మంచి జరగాలి ఆ వ్యక్తి జాతకానికి. కాబట్టి ఏంటి, ఆ వ్యక్తి డైమండ్ పెట్టుకోవచ్చు. శుక్రుడు నీచబడి ఉన్న ఆ వ్యక్తి డైమండ్ పెట్టుకోవచ్చు. యోగకారకుడు అయితే పెట్టుకోవచ్చు, లగ్నాధిపతి కాబట్టి. అలానే బుధుడు లగ్నం ఉంటుంది. బుధుడు లగ్నాన్ని శుక్రుడు మంచి గ్రహం. ఆ శుక్రుడు కన్యలో మించబడ్డాడు, నీచ కన్య కాబట్టి ఆ శుక్రుడికి సంబంధించిన రత్నం వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలానే కన్యాలగ్న జాతకుడికి నీలం పెట్టామనుకోండి, లేదు కెంపు పెట్టామనుకోండి, ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఆధిపత్య రీత్యా పాపులు కదా ఆ రెండు గ్రహాలు. గ్రహమైత్రి ఉన్నా కూడా శనికేను బుధుడికి షష్టాధిపత్యం ఉన్నందువల్ల అనారోగ్యం పాలవుతారు. వ్యయాధిపతి కాబట్టి రవి వచ్చేసి ఇబ్బందులు పాలు చేస్తాడు. కాబట్టి ఆ రత్నాలను పెట్టుకోవద్దు. కృతికా నక్షత్రం కాబట్టి నేను కెంపు పెట్టుకుంటానని చెప్పి మిథున లగ్నం కన్యా లగ్నం వాళ్ళు అనుకుంటే మిథున లగ్నానికి పనికి వస్తుంది, కానీ కన్యా లగ్నానికి పనికిరాదు. అలానే మీన లగ్నానికి కెంపు పనికిరాదు, షష్టాధిపతి కాబట్టి చాలా ఇబ్బంది పెడుతుంది. మకర లగ్నానికి పనికిరాదు, అష్టమాధిపతి కాబట్టి ఇబ్బంది పడుతుంది. కాబట్టి నీకు ఉపయోగపడేటువంటి గ్రహాలు వాటి రశ్మిలు ఉంటాయి. అలానే వస్తే అష్టక వర్గులు వాటి బలాబలాలు ఉంటాయి. వీటన్నిటిని నిర్దిష్టంగా పరిశీలన చేసిన తర్వాతే ఒక రత్నాన్ని నిర్ణయించాలి. ఆ నిర్ణయించిన రత్నం ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. అలా నిర్ణయిస్తే, లేదు నా నక్షత్రం పూర్తిగా నేను కెంపు పెట్టుకుంటాను, నా నక్షత్రం భరణి నేను డైమండ్ పెట్టుకుంటానంటే దాని ద్వారా వచ్చే ఇబ్బందులు నీ లగ్నం అనుకూలమైంది కాకపోతే, గురుడు లగ్నానికి మీరు డైమండ్ పెడితే మీన లగ్నం కానివ్వండి ధనుర్ లగ్నానికి కానీ ఇబ్బందులు ఎక్కువ పడతారు. కాబట్టి ఆ రకమైన ఇబ్బందులు పడకూడదు అంటే నీకు నిర్దిష్టమైన దానికి అలాంటి ఫలితాలు ఇచ్చేంటే వేరే రత్నాలు ఉపరత్నాలు కానివ్వండి దానికి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిని వాడుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి. ఇప్పుడు డైమండ్ పెట్టుకోవాలి, ఆ వ్యక్తి జాతకానికి దోషింది, దాని బదులు శ్వేతపుష్యరాగం పెట్టండి గురుడి జాతకానికి. అలానే కుజుడి జాతకం ఉంది, తెల్ల పకడాన్ని పెట్టండి, రిజల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఉండాల్సిన దానికి ఆ వ్యక్తి స్వభావానికి తగింది ఆ వ్యక్తికి కనుక పెడితే రిజల్ట్ మంచి ఫలితం వస్తుంది. ఆ వ్యక్తి స్వభావానికి విరుద్ధమైన రత్నాన్ని పెట్టేస్తే విరుద్ధమైనటువంటి ఫలితాలు వస్తాయి. నక్షత్రంతో సంబంధం లేదు. అంటే ఈ రత్నం పెడితే ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది అంటారు? ఖచ్చితమైన రత్నం అయితే 100% ఫలితం ఇస్తుంది. 100% ఇస్తుంది. దాన్ని నువ్వు సూచించే విధానంలో ఉంది. నువ్వు తెలివిగా సూచించగలిగితే ఫలితం పొందగలుగుతాము అని చెప్పేసి నిర్దిష్టమైన రత్నం ఇస్తే అది ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఇస్తుంది. నేను చూశాను చాలా వరకు. నన్ను ఛాలెంజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి జాతకంలో ఒక ఇబ్బంది, అప్పటికే చాలా కేసుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అరెస్ట్ చేస్తారనుకున్న సమయంలో ఒక నిర్దిష్టమైన రత్నం పెట్టాం. 40 రోజుల్లో కేసు కొట్టేయటమే కాకుండా తీర్పు కూడా వచ్చేసి ఫ్రీ చేసి వదిలేసింది. అంత ఫలితం ఉంటుందంటారు? ఉంటుంది. కాకపోతే ఒక 2% పెద్ద ఎక్కువ లేదు అని కూడా అంటుంటారు కదా. లేదు, ఎందుకంటే ఇప్పుడు మరణం అనేది యోగం, గండం అనేది అది ఒక్కోసారి తప్పచ్చు, ఒక్కోసారి వచ్చేసి జరగచ్చు. అందువల్ల అలాంటి గండాలను తప్పించడం కోసం పరిహారాలు ఉన్నాయి. ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చినాయండి ఒక వ్యక్తి, లేదంటే 90 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు మరణాన్ని తప్పించాలని ప్రయత్నం చేసేదానికంటే అది యోగం కింద తీసుకుంటే గొడవలేదు. 25 ఏళ్ళ వ్యక్తికి అదే యోగం వచ్చింది అనుకోండి, దానివల్ల ఇబ్బంది పడతాడు. దాన్ని తప్పించడం కోసం ప్రయత్నం చేయొచ్చు. ఒక స్త్రీ జాతకమే ఉందండి, వైధవ్య యోగం ఉంది. పెళ్ళైన 2 నెలలకో 3 నెలలకో భర్తకు గండమైంది అనుకోండి, అమ్మాయిని తప్పుపడతారు, అమ్మాయి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అదే స్త్రీ జాతకంలో అదే యోగం సంతానం కలిగి 25-30 ఏళ్ళు వైవాహిక జీవితం అనుభవించి అన్ని రకాలుగాను సెటిల్ అయిన తర్వాత భర్త చనిపోయినా అయ్యో పాపం ఏదో ఇబ్బంది పడి అలా జరిగిందంటారు తప్పితే ఆ స్త్రీని తప్పట్టరు. అందువల్ల ఇప్పుడు జరిగే యోగాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఈ రత్నాలు ఉపయోగపడతాయి, పరిహారాలు ఉపయోగపడతాయి. అలాంటి పరిహారాలు కానీ రత్నాల ద్వారా కానీ మనం ఆ యొక్క ఇబ్బందులను దాటించవచ్చు. తద్వారా మంచి ఫలితం వస్తుంది. ఇది దీనికి సంబంధించిన ఫలితం అని చెప్పచ్చు. అలాగే దానాలకి సంబంధించి ఇప్పుడు గ్రహ దోషాలు ఉంటే నవగ్రహాలకి కూడా నవధాన్యాలని ఆపాదించారు. సూర్యుడు బాగాలేకపోతే జాతకంలో గోధుమలు దానం చేయడం, చంద్రుడు బాగలేకపోతే బియ్యం దానం చేయడం అని, కుజుడు బాగలేకపోతే కందులని ఇలా చెప్పారు. అయితే ఇట్లా దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటారు గురుగారు? ఇప్పుడు తక్కువ ఖర్చు కాబట్టి దాన్ని పాటిస్తున్నామండి. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, కేజీ ఎంత దొరుకుతున్నాయి, మనం పండిస్తున్నారు. అంతకుముందు ఊళ్ళల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే అవసరమైతే 10 కేజీలైనా బియ్యం దానం చేయడానికి ఇష్టపడేవాళ్ళు, ఇవ్వగలిగే మనం అనుకునేవాళ్ళు, చిన్నవాళ్ళు అయినా సరే. అంతే తప్పితే ఈ ధాన్యాలే దానం చేయమని నిర్దిష్టంగా శాస్త్రంలో లేదు. ఇప్పుడు శని దోషమే ఉంది, చెప్పులు దానం చేయొచ్చు, గొడుగు దానం చేయొచ్చు, అలానే వచ్చేసి నూనె దానం చేయొచ్చు. ఇలా దానం చేయటానికి మనం తీసుకున్నవి ఏంటంటే ధాన్యాలు తేలిగ్గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వులు ఉన్నాయండి, కేజీ 300-400 ఉన్నాయి, అంతకంటే లేదు.
ప్రతి ఒక్కళ్ళు ఎఫర్టబిలిటీ ఉంది. దానికోసం ఇవి తేలిక ఆ తద్గ్రహ సంబంధమైన రత్నాన్ని దానం చేసే విధానం కూడా ఉంది. తత్సంబంధమైనటువంటి వస్త్రాన్ని దానం చేసే విధానం, పసుపు వస్త్రం ఉంది, గురు దోషానికి దానం చేయొచ్చు. ఇప్పుడు దేవాలయాల్లో అమ్మవారికి చీరలు కానివ్వండి, లేకుంటే వచ్చేసి దేవుడికి సంబంధించిన వస్త్రాలు కానీ ఇవ్వటం కూడా ఆ సాంప్రదాయంలో భాగం కింద తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, శనికి నువ్వులే అని ఎందుకు పెట్టారు అంటే కారణం ఏంటి? అంటే ఒక పర్టికులర్గా ఇప్పుడు బుధుడికి పెసలు మాత్రమే దానం అంటే, ఇంకొకటి బుధుడు పేరు చెప్పి మనం బియ్యం కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకని పెసలు అంటే ఆ కలర్ అలా ఉంది? ఆ గ్రహ స్వభావానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మీకు చంద్రుడు ఉన్నాడండి, జలతత్వం స్వభావంలో ఉంటుంది. ఇప్పుడు బియ్యం ఉంది, చంద్రుడు నక్షత్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అందువల్ల బియ్యం ఏ ఆహారంకైనా బియ్యం మెయిన్. అన్నంలో కలుపుకుంటాం మిగతావన్నీ, పప్పు అయినా కూర అయినా ఇంకోటైనా సరే. అలా దానికి ఏంటంటే చంద్రుడు మన సగం జీవితాన్ని చంద్రుడు ప్రభావితం చేస్తున్నాడు, అందుకోసం చంద్రుడికి అది. అలానే రవి ఉన్నాడు, గోధుమలు దీంతోపాటు ఈక్వల్ ఆత్మకారకుడు రవి. అందువల్ల దక్షిణ భారతదేశంలో ఎంత అన్నం ఎంత ప్రాధాన్యం, ఉత్తర భారతదేశంలో గోధుమలు అంత ప్రాధాన్యం. దాని ప్రకారం గోధుమలు రవికి పెట్టింది, ఎందుకంటే ఆత్మకారకుడు ఆయన కాబట్టి. తర్వాత కుజుడికి స్వభావరీత్యా ఎముకలకి శక్తి ఇవ్వటం కోసం, అది ఏంటంటే కందుల్లో ఏంటంటే కొంచెం ఈ రకమైనటువంటి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దానికోసం అది. గురుడికి ఏంటంటే మేధా సంబంధమైన శక్తి శనగల్లో ఎక్కువ ఉంటుంది, దానికోసం అది. అలానే బుధుడికి ఏంటంటే త్వరగా దాని యొక్క జీర్ణశక్తి కానివ్వండి, ఇలాంటి అది త్వరగా జీర్ణమయ్యే శక్తి పెసల్లో ఉంటుంది. అందువల్ల దానికి బుధుడికి అంటే బుధుడు చాలా వేగవంతమైన గ్రహం కాబట్టి. కుజుడికి కందులు అయిపోయింది. శుక్రుడికి వచ్చేసి అలచందలు బొబ్బర్లు అంటున్నారు. అవి ఏంటంటే మీకు ఒక రకంగా రోజు కనుక మనం ఆహారంలో చేర్చుకున్నట్టయితే ధాతు పుష్టి కలుగుతుంది. మాసంలో కానీ రాజమాసంలో కానీ ఉండేది ఏంటంటే ధాతు పుష్టి కలుగుతుంది. తద్వారా ఏంటంటే శుక్రుడు మన జీవితంలో సంతానోత్పత్తికి శుక్రుడు యొక్క ప్రధాన గ్రహం కాబట్టి ఆ శుక్రుడికి సంబంధించినటువంటి పర్పస్ సర్వ్ అవుతుంది. శని నువ్వులు ఏంటంటే అండి మీకు శరీరాన్ని మంచి పుష్టిగా చేస్తాయి. దేవతలకు కూడా నువ్వులతో హోమం చేస్తే పుష్టి కలుగుతుందంట. అందువల్ల తిలాహోమం అందుకోసం చేస్తాం. నువ్వులు దానం చేస్తే పుష్టి కోసం ఉపయోగపడుద్ది, ఎందుకంటే శని ప్రాణికారకుడు. శరీరంలో ప్రాణం నిలబడాలంటే శరీరం నిలుపుకోగలిగిన పుష్టి మన శరీరంలో ఉండాలి కాబట్టి ఆ పుష్టి కోసం నువ్వులు మీరు గమనిస్తే. అవును, పుట్టినరోజు కూడా నువ్వులతో స్నానం చేయాలి నలుగు పెట్టుకొని అంటారు, కారణం అదే కావచ్చు. అవును, పుష్టి కోసం. అది శనికి ప్రాణికారకుడు కాబట్టి, అంటే వాళ్ళ కారకత్వానికి తగినంత ద్రవ్యాన్ని కనుక ఆ గ్రహానికి సంబంధించిన ప్రీతి కోసం కనుక వేరే నలుగురికి ఇస్తే ఆ నలుగురు పొందేటువంటి తృప్తి కానివ్వండి, దాన్ని ఉపయోగించుకొని పడేటువంటి ఆనందము వాళ్ళ యొక్క ఆర్తి తీరుతుందనే ఉద్దేశంతో దానంగా ఇచ్చిన దాన్ని మీరు కనుక ఇచ్చేసి వాళ్ళ తృప్తి మీకు పుణ్యబలం కింద ఉపయోగపడుతుంది. అలానే రాహువుకి మినుములు, కేతువు ఉలవలు, ఈ రకమైనటువంటి ధాన్యాలు వాళ్ళ కోసం నిర్దిష్టంగా చేసి. కేతువు శక్తి ఒక వ్యక్తి తల లేదండి, మామూలుగా ఆలోచించలేడు, కానీ ఆ వ్యక్తి దగ్గర మంచి శక్తి ఉంది. దాంతో ఏంటంటే ఆలోచన లేకపోయినా కూడా శక్తితో కొన్ని సాధించవచ్చు. అందుకని ఉలవల్లో కనుక మీరు రెగ్యులర్గా తింటే మీ శరీరంలో జీవక్రియలు చాలా వేగవంతంగాను శక్తివంతంగాను మారుతాయి. అంతేకాకుండా మీకు కొన్నిటిని ఎదుర్కొనే ధైర్యం, అశ్వశక్తి అంటాం కదా, అలాంటి శక్తిని ఇవ్వగలవు ఉలవలు. కాబట్టి అవి దానికి సంబంధించినవి. ఎందుకంటే తల లేకపోయినంత మాత్రం జీవితం ఎండవదు. దానికి తల లేకపోయినా కూడా ఆలోచన లేకపోయినా కూడా సాధించే శక్తి కావాలంటే ధైర్యం కావాలి. అవి వాటికి ఉపయోగపడతాయి. అంటే ఆ యొక్క ఆహారంలో భాగంగా చేసుకున్న దానివల్ల ఆ స్వభావం మనకు కనపడుతుంది. ఉలవలు మనం హాస్గ్రామ్ అంటున్నామండి. ఉలవలు సహజంగా అశ్వాలకు ఆహారంగా పెడతాయి, దృఢంగా మారడానికో లేదంటే పరిగెత్తే శక్తి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మినుముల్లో ఉన్న శక్తి అంటే కొంచెం మందత్వాన్ని ఇస్తుందని, తర్వాత అంటే శరీరానికి పుష్టి కూడా ఇస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లోనూ దానికి సంబంధించినటువంటి ఈక్వల్ గ్రహానికి సంబంధించిన ఎనర్జీ ఉంది కాబట్టి అవి దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వబడ్డాయి.